నా సహోదరులలో అనాని అని ఒకడును యూదులలో కొందరు వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము మూయబడునని దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో కొన్ని దినములు ఈ లాక్డౌన్ అయిన తర్వాత ఈ రోజుకి 66 రోజు అనుకుంటా. ఈ 66 రోజులను బట్టి కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఎవరి గృహాలలో వారు ఉంటూ, అలాగే దేవుని యొక్క సన్నిధిలో ప్రతి వారు కూడా ఉపవాసములు ఉండి దైవజనులు దైవజనురాలు ప్రవక్తలు ప్రవక్తినులు ప్రతి వారు కూడా ప్రభా ఈ కరోనా వైరస్ను దూరపరచండి నైనా, మళ్ళీ మేము యథావిధిగా నీ మందిరంలో మేము ఆరాధన చేసుకోవాలని ప్రతి వారు కూడా కొన్ని దినాలు దుఃఖంతో గడుపుతున్నారు. అలాగే నెహెమ్యా కూడా యెరూషలేము యొక్క మందిరముల గురించి దాని ప్రాకారములు పడద్రోయబడినని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవని ఆ మాటలు వినినప్పుడు అతడు ఏమీ చేయలేదు. కానీ దేవాతి దేవుని దగ్గర ఒంటరిగా ఉండి అతనే లాక్డౌన్ చేసుకున్నాడు. లాక్డౌన్ అంటే చూడండి, 40 దినాలు నోవహు తన కుటుంబము 80 కూడా ఓడలో ఉండి దేవుడిచ్చినది భుజిస్తూ వారు ఉన్న వాటిని సరి చేసుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేశారు. 40 రాత్రులు 40 పగలు వారు లాక్డౌన్ అన్నమాట. ఇంకా బయట ప్రపంచం వారు తెలియదు. ఈరోజు మనం కూడా ఎవరి గృహాలలో వారు ఉండి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఈ సంవత్సరం అని ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి పలికిన మాట, అంటే దేవుని యొక్క సన్నిధిలో సెలవిచ్చిన మాట ప్రకారముగా ఈ సంవత్సరం కూడా ఎక్కువగా గొప్ప ఉద్యమం మన దేశం మీద రావడానికి, గొప్ప అనాయింటింగ్ మన ప్రజల మీద ఉండడానికి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వింటూ మనమందరము కూడా ఎలా ఉండాలంట, ఒక గొప్ప ఉజ్జీవము మన మీద రావాలి. ఈరోజు మేము ఫేస్బుక్లో ఇచ్చాం. పొద్దున కాల సమయంలో ఇచ్చిన తర్వాత నా పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ద్వారా మళ్ళీ మేము కుటుంబం అంతా కూడా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి అలాగే దాసురాల ద్వారా కుమార్తె ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క లాక్డౌన్ అయిన తర్వాత గొప్ప ఉజ్జీవము మన ఆంధ్రప్రదేశ్ మీద రాబోతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా గొప్ప ఉజ్జీవ కూటాలు ఆది అపొస్తలుల కాలంలో ఎలాగైతే వారు మన్నించబడ్డారో, వారు మన్నించబడ్డమే కాకుండా వారు ఎక్కడ నిలబడినా, ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ పట్టణంకి వెళ్ళినా, ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వారు అడుగుపెట్టే చోటల్లో కూడా పరిశుద్ధాత్మ తండ్రి మండించినట్లుగా ఈ చివరి దినాల్లో కూడా మన భారతదేశంలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ రీతిగానే ఉజ్జీవముతో ఆత్మ చేత ఏమవుతారంట, మండించబడతారట. నెహెమ్యా కాలంలో ఈ ఆత్మ ప్రత్యక్షతను బట్టి కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు. ఈ రోజున మనం కూడా 66 రోజులు అవుతుంది. ఈ రోజుతో 65 గంటల 66 రోజులు. కానీ ఇన్ని రోజులు కూడా మనము దేవుని యొక్క లాక్డౌన్లో ఉండి మనం ఏమి నేర్చుకున్నామంటే బైబిల్ చదవడం, ఉపవాసం ఉండడం, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టడం, దర్శనాలు పొందడం, దేవుని యొక్క ఆయన వాక్కును వినటం ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. ఈ నెహెమ్యా కూడా ఈ మాటలు విన్నప్పుడు కొంతమంది అధైర్యపడుతున్నారు, కొంతమంది పిరికివారిగా ఉన్నారు, కొంతమంది మళ్ళీ ఈ మందిరాలు తెరిస్తారా లేదా, లేదా ఈ మందిరంలో మళ్ళీ మనం ఆరాధన చేసుకుంటామా లేదా అని ఆలోచనతో కొంతమంది. కానీ మేమైతే అధైర్యపడ్డని పరిశుద్ధాత్మ తండ్రి చెప్తున్నమాట, త్వరలోనే లాక్డౌన్ ముగిస్తుంది. ఈ మందిరాలు ఎవరికారు ఆరాధన చేసుకుంటారు. ఆరాధన చేసుకోవడమే కాకుండా దేవుని ఆత్మ చేత సంఘంలో ఉన్నవారు దైవజనురాలు చిన్నలు పెద్దలు కూడా ఏవేలు ప్రవచన రీతిగా
మాట్లాడిన మాట ప్రకారముగా ప్రతి వారు కూడా ఆయన ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మ ప్రత్యక్షతలో గొప్ప ఉద్యమముతో మనమందరం కూడా రెప్పపాటులో ఎత్తబడే సంఘముగా ఉండాలి. ఈ మాటలు విన్నప్పుడు ఏం గార్చాడంట? కన్నీరు గార్చాడు. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే ఇక్కడ ఉన్న అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అక్కడ ఉన్న కొరింథీయుల సంఘము కొరకు కన్నీరు గార్చాడట. ఈ రోజున మనము కూడా దేవుని యొక్క ప్రపంచ దేశాల కొరకు కన్నీరు గార్చాలి, మన దేశం కొరకు కన్నీరు గార్చాలి, అనేకమైన ఆత్మల కొరకు కన్నీరు కార్చవలసిన భారం క్రైస్తవుడిగా దేవుని పిల్లలుగా మన మీద ఉంది. పౌలు గారు అంటున్నాడు, మీకు దుఃఖము కలుగవలని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను నేను తెలుసుకొనవలని ఆ శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడిచుచు నీకు ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాను. మనం అక్కడ మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘముకు ఏదో నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు చాలా దుఃఖపడిపోతున్నాను అని మీరు ఏదో మెచ్చుకుంటారని నేను ఇలాగా ఈ ఉత్తరం రాయడం లేదు. చెరలో ఉండి కూడా ఉత్తరాలు రాస్తూ సంఘాన్ని కడుతున్నాడు పౌలు గారు. ఈ రోజున మనము కూడా నీ గృహములో ఉండి మన దేశము కొరకు, ప్రపంచము కొరకు, కరోనా వైరస్ కొరకు, ఇప్పుడు కరోనా పోయింది, మళ్ళీ ఏమొచ్చింది తెలుసా? మిడతల దండు వచ్చింది. ఎక్కడికి కాదు, మన ఈస్ట్ గోదావరికి, తెలంగాణకి. దానికి ఉదాహరణ నేను ఒక చెట్టు చూపిస్తున్నా టీవీలో, జీడి మామిడి చెట్టు. ఆ జీడి మామిడి చెట్టుగా మిడతలు పెడితే మొత్తానికి అది ఎండిపోయినట్లు చేసేస్తుంది. ఇప్పుడు మన ఈస్ట్ గోదావరిలోకి వస్తున్నాయంట, అర్థమైంది, తెలంగాణలో వస్తున్నాయంట. అది వస్తుంటే మొత్తం పంటలు గింటలన్నీ కూడా ఏమైపోతున్నాయి తెలుసా? మొత్తానికి ఆ పంట ఎండిపోయినట్లు చేస్తుంది. మన దాకా గుజరాత్ ఆయా ప్రాంతాలు ఉన్నాయి. మన యొక్క దేశం మీదకి వస్తుందేమో, మన రాష్ట్రం మీదకి వస్తుందేమో అని భయపడుతున్నారు. కనుక ఆ మిడతల దొండ వస్తున్నాయి, బైబిల్ లేఖనాలు నెరవేరుతున్నాయి. అన్నీ ఎలాగని మిమ్మల్ని భయపెట్టడం కాదు, ఆయన రాకలు ఇవన్నీ సూచనలు జరుగుతున్నాయి. ఈ సూచనలు జరిగినప్పుడు కూడా ఇంకా నువ్వు భయపడబోతే ఇంకా మందిరాలు ఎలా లాక్డౌన్ చేసేస్తే బాగుండేమని కొంతమందికి అనిపిస్తుంది. అసలు ఆరాధన లేకపోతే బాగుంది. ఈ ఆరాధన కానీ లేకపోయావా ఇంకా నష్టం కలుగుతుంది తెలుసు ఎవరికి? దేవుని పిల్లలైన వారికి. శత్రువైన సాతాను ఎదిరించాలంటే ప్రార్థన చేయాలి. నెహెమ్యాలాగా కొన్ని దినాలు ప్రార్థన చేయాలి. మనం అనుకుంటున్నాము మనకేమీ పర్వాలేదు అనుకుంటున్నాం. ఈ ప్రార్థనలు లేకపోతే అనుకుని అందరూ అడుగుతున్నారు, మోడీ గారి దగ్గరికి వెళ్ళారు, సీఎం గారి దగ్గరికి వెళ్ళారు, ఏమని అయ్యా ప్రతి సంఘంలో డిస్టెన్స్ పాటించి ప్రార్థన చేస్తాం. ఆ కరోనా వైరస్ కొరకు మన దేశం కొరకు, మన ఇండియా దేశం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేయడం వలన ఈ యొక్క మహమ్మారి అయినా ఆ కరోనా కానీ, మిడతల దొండి కానీ, మరొకటి కానీ దూరం అవుతాయి. కనుక పర్మిషన్ ఇవ్వమంటే వచ్చే నెలలో మరి ఇక మందిరాలకి పర్మిషన్ రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అనుకున్నారు మందిరాలు మూతేస్తే బాగుండని సాతాను అనుకుంటాడు. ఆరాధన చేయనివ్వకుండా, దేవుని గణపరచకుండా, ఇలా ఆయన పాదాల దగ్గర మోకరించకుండా, ఆయన బలిపీఠం మీద నైవేద్యం రాకుండా, ఏవేలు అంటాడు ఏవేలు గ్రంథంలో, ఆయన బలిపీఠం మీద నైవేద్యం రాకుండా సాతానుడు ఏం చేస్తాడంట? ఇదిగో పంటలను పాడు చేస్తాడు. దేవుని యొక్క పశువులకు మేత లేదు, కనుగోపార్తన లేదు. అందుకని ఏవేలు బలిపీఠం దగ్గరుండి అంగలార్చినట్లుగా మనం చూస్తున్నాము. ఏవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఆ ప్రవక్త అంటున్నాడు, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో పంటలు పాడైపోయాయి, క్షామకాలం వచ్చింది, కనుక దుర్దినాలు వస్తున్నాయి. దేవుని మందిరంలోనికి ప్రజలు రావడం మానేశారు, అర్పణ ఇవ్వడం మానేశారు, స్తుతి యాగం ఆగిపోయింది, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన ఆగిపోయింది. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తారంట వాళ్ళు? గోనె బట్ట, నైవేద్యమును, ప్రాణార్పణమును దేవుని మందిరములకు నిలిచిపోయాను. అంటే నైవేద్యం అంటే డబ్బులు లేకపోతే ఏదో అది కనుక్కున్న శరీర సంబంధముగా. నైవేద్యం అంటే మనం హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించడం ద్వారా, హృదయపూర్వకంగా ప్రభు యొక్క పాదాల దగ్గర మనము ప్రార్థించడం ద్వారా మనమందరం వస్తున్నాం. వరకు మందిరాలు తెరబడతాయి. ఒకవేళ మందిరం తెరిచిన ప్రజలు లేకపోతే ఏం చేస్తారు? దేవుని యొక్క స్థలంలో నీవు ఒకవేళ దశమ రూపంలో, కృతజ్ఞ రూపంలో నువ్వు ఇస్తే వచ్చి మళ్ళీ తిరిగిస్తున్నాడు. కానీ దానికంటే నీవు నీ యొక్క స్తుతులు అర్పణ ఆయన కావాలి, స్తుతి యాగం ఆయన కావాలి. యాజకుడు చెప్తున్నాడు, ఇది అన్నీ ఆగిపోయాయి. అక్కడుండి బలిపీఠం మధ్యనున్న ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తాడు, కన్నీరు కాల్స్తున్నాడంట. ఎక్కడుండి? మార్చదు. ఎక్కడుండి?
బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా, అంటే సేవకులుగా మేమేం చేయాలి? మీ అందరి కొరకు ప్రతి సేవకుడు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. అర్థమైందా? మేము ప్రతి దినము కూడా, మేమని కాదు, ప్రతి సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు వారి సంఘాల కొరకు. ప్రతి సేవకుడు కూడా ఆ బలిపీఠం దగ్గర ఏం చేయాలంటే అతడు రోదనము చేయాలి. రోదన అంటే ఏడవడం వేరు, రోదన వేరు. రోదన అంటే చెప్పండి, ఏడుతం అంటే ఇప్పుడు ఏదైనా దృశ్యం చూసినప్పుడు కన్నీరు వస్తారు. ఇప్పుడు ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ కొన్ని దినములు ఏం చేశాడంటే అతడు ఆకాశం అందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాడు. దేనితోటి? ఏడుస్తున్నట్లుగా లేదు. ఇక్కడ ఎలా ఉన్నాడంట? కొన్ని దినములు దుఃఖముతో. కన్నీరు వేరు, దుఃఖం వేరు, రోదన వేరు. దుఃఖం అంటే ఈ దుఃఖాన్ని ఎవరైనా తీయగలదురా? దశలోని పత్రులు అంటున్న వారిని గూర్చి మీరు దుఃఖపడకుడి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మతని చెప్తున్నాడు. ఆ దుఃఖం ఇంకా రోజు వారి దుఃఖం ఉంటారు. కన్నీరు అంటే కానీ జోపొస్తుంది, వెళ్ళిపోతుంటాం. రోదన అంటే అయ్య బాబోయ్ నా భర్త చనిపోయాడు, నా కుమారుడికి ఏదైందంట అని చేతులు కాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ నేల కొట్టుకొని ఇంకా ఎంత రోదన అంటే ఆ రోదన చూడలేదు. ఇప్పుడు ఏవేలు ప్రవక్త ఏం చెప్తాడంటే ప్రతి సేవకుడు, ప్రతి ఒక్క సంఘము కూడా ఈ చివరి దినాలలో బలిపీఠం మీద నిలబడి ఏం చేయాలంట? రోదన చేయుడి. నా దేవుని పరిచారకులారా, ఆ గోనె బట్ట కట్టి మీ అందరి కొరకు ప్రతి దైవజనుడు ఏం చేయాలంట? కనుక ప్రార్థనలో కన్నీటి ప్రార్థన, దుఃఖించుట, అర్థమైందా? రోదన చేయుట. కానీ ఈ రోజున కొంతమంది కన్నీరు గార్చేవారు ఉంటారు, కొంతమంది దుఃఖించేవారు ఉంటారు, కొంతమందికి ఆ దుఃఖం బయట కనబడదు. పురుషుడు దుఃఖిస్తాడు, స్త్రీ ఏడుస్తాడు. స్త్రీ అనగా సంఘం అనగా ఎప్పుడు కన్నీటి ప్రార్థన ఉండాలి. పురుషుడు అనగా పరిశుద్ధాత్మ తండ్రి మనపక్షముగా ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడా, దుఃఖిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప సత్యముగాని మూలుగులతో నీ పక్షముగా ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన. పౌలు గారు అదే చెప్తున్నాడు. ఓ కొరింథీలో ఉన్న సంఘములారా, ఇదిగో నేను మీకు ఉత్తరం రాస్తున్నాను, మీ కొరకు కన్నీరు గారుస్తున్నాను, మీ కొరకు బాధపడుతున్నాను, ఏమైపోతారో, ఎలాగున్నారో అని ఉత్తరం రాస్తున్నాడు. చదువుదాం ఇంకా 11 వచ్చిన వరకు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతూ ఉంటే ఆయన సెలవిస్తున్న మాట, ఎవడైనను దుఃఖము కలగజేసిన ఎడల నాకు మాత్రమే. అంటే ఈ రోజున మనము ఒక వ్యక్తిని దుఃఖిస్తున్నాడంటే ఆ వ్యక్తిని బాధ పెట్టే ఒక వ్యక్తిగా నీవు నేను ఉన్నామా? అనరాని మాటలని, ఒకవేళ వాళ్ళు చేయకూడని పనులు చేయడం వలన, లేకపోతే నువ్వు చేయకూడని పనులు చేయడం వలన నీ పక్కనున్న వ్యక్తికి ఏం చేస్తున్నావు? దుఃఖాన్ని కలగజేస్తున్నావు. వారు ఎవరి జోలికి వెళ్ళరు. అయినను వెధవరాలు జోలికి అసలు వెళ్ళకూడదట. వెధవరాలు కానీ మోకరించి ప్రార్థన చేసిందా అది ఏరిలై పారుతుంది. దైవజనుని జోలికి వెళ్ళకూడదు, అభిషేకం కలిగిన సేవకుల జోలికి వెళ్ళకూడదు. వెధవరాలు రెండోదిగా పాస్టర్ గారు లోకగా కనబడతాడు. అభిషేకం కలిగిన సేవకుడు కూడా ఒక అభిషేకం కలిగిన సేవకుని ఒరే బోడివాడా అన్నాడు. ఎవడైనా గొప్ప ప్రవక్త ఎలీషా ప్రవక్త. ఆ కుర్రవారికి అర్థం అవడం లేదు. అంటే దైవజనుని దూషించేవారు, ఒకవేళ దేవుడు అక్కడి పొలము కావచ్చు, ఒకవేళ ఎడారి కావచ్చు, ఎక్కడైనా నీ మాటలు నువ్వు దైవజను గురించి మాట్లాడుకుంటున్నావేమో, అభిషేకం కలిగిన సేవకుడి గురించి మాట్లాడుతున్నావేమో, వెధవరాల గురించి మాట్లాడుతున్నావేమో, పేదరాల గురించి మాట్లాడుతున్నావేమో, ఒంటరి వారి గురించి మాట్లాడుతున్నావేమో, ప్రతి మాటకి నీవు నేను ఏం చెల్లించాలంట? దేవునికి లెక్క అప్పగించాలి. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఎవడైనను దుఃఖము కలగజేసిన ఎడల నాకు మాత్రము కాదు, మీ అందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్తున్నాను.
అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవును. వెంటనే క్షమించాలి. లేదు వాడు దుఃఖం ఎక్కువైందా, ఆ దుఃఖము ఏరిలై మన మీద పడుతుంది. అంతేకాకుండా అన్నాడు, కావున వాని ఎడల మీరు ప్రేమను స్థిరపరచవాలని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ప్రేమ ఎక్కడ ఉందండి? ప్రతి వాడి మీద సెటర్లు వేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. పక్కవాడి మీద సెటర్లు వేసేవారు, జోకులు వేసేవారు. వాళ్ళు ఇలాగా మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? ఎవరైనా నీతో ఎవరి గురించి అని మాట్లాడితే ఏం చెప్పాలి? అమ్మా నా బ్రతికే నాకు స్థిరం లేదు, వాళ్ళ గొడవ నాకెందుకు? ఒకవేళ ఏదైనా నేను నోరు జారుల వల్ల ఆ కీడు నా మీదకి వస్తుందేమో అని ఎప్పుడైనా జవాబిస్తావా? లేదు. దురద చెవులు గల వారిగా దేవుని యొక్క ఫేస్బుక్ ద్వారా లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రతి వారు కూడా నీ గురించి నీవు ఆలోచన చేసుకో. అనుకుని ఎలాగుంది నా బ్రతుకు, ప్రభు రాకడికి ఎగరాగలవా, పరలోకము చేరగలవా? ఎలాగుంటుంది మన బ్రతుకు? నా బ్రతుకేంటో, నా స్థితి ఏంటో అంతమాల వారి గురించి వీరి గురించి మాట్లాడుకుంటమే కానీ పౌలు గారు చెప్తున్నారు, కనుక కావున వాని ఎడల మీరు ప్రేమ చూపకపోతే స్థిరపరచవలని మిమ్మల్ని బ్రతమాలు కొనుచున్నాను. మీరన్ని విషయములు యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నటకే కదా పూర్వము నేను రాస్తాను. మీరు అలాంటి వారిగా ఉండకూడదు. ఇతరులను ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, విధవరాలను ప్రేమించాలి, ఒంటరి వారిని ప్రేమించాలి. మీరు వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మంచిదే. ఇతరుల పట్ల మీరు అవిధేయతగా ఉన్నారేమో జాగ్రత్త. వారి ఎడల దుఃఖము కలగజేసే వారిగా, వారి ఎడల బాధ కలగజేసే వారిగా ఉంటే దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో అని అంటున్నాడు. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించున్నారు నేనును, అది ఒకవేళ నిజంగా తప్పు చేసిన క్షమించు, నిజంగా వారు పొరపాటు చేస్తున్న దేవుని ప్రేమ బట్టి క్షమించు. 11 వచ్చి అంటాడు, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు కనుక చూసారు చక్క నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను, నువ్వు నిజంగా క్షమిస్తే సాతాను నీ దగ్గర రాకుండా పరిశుద్ధాత్మ తండ్రి కాపుదల చేయనుగాక. నువ్వెప్పుడైతే క్షమించే గుణం లేదో, దుఃఖించే గుణం లేదో, ఆదరించే గుణం లేదో, సాతాను ఇంకా రేట్ చేస్తుంటాడు. నువ్వెప్పుడైతే నీ సహోదరుని క్షమించావో, నీ సహోదరుడు, ఇక్కడ నెహెమ్యా అన్నాడు ఆయన సహోదరులు వచ్చి మాట చెప్పారట. చూడండి అక్కడ ఆ మాట ఉన్న నెహెమ్యా ఎవరంట, అతని సహోదరులు వచ్చి ఏం చెప్పారు? మూలవాక్యం వదిలేయకూడదు. దేవస్థానంలో ఎంతమంది ఉంటారు బైబిల్ రీడింగ్ చేసేవాళ్ళు. ఈ మాటలు అక్కడ అన్నాడు పైన, నా సహోదరులు చాలు, నా సహోదరుడైన ఒకరు వచ్చాడు. ఈ రోజున మనము కూడా దేవునికి సహోదరులము, సహోదరురాండ్లము. మనమందరూ కూడా, నేను సేవకుడైనా మీరు విశ్వాసులైనా మనందరూ కూడా సహోదరు ప్రేమ కలిగి జీవించదము గాక. ఈ సహోదరులు బట్టి అన్నాడు, మన సహోదరులుగా ఉంటే మన మధ్యకు సాతాను రాడు. ఇదిగో పలానా విశ్వాసాలు అంటే ఏమో తెలదండి, అలాగా ఆ మాటకు ఇంకో 10 మాటలు వేస్తాడు. దాన్ని మీ పాస్టర్ గారు ఎలాగంట కదా, అలాగండి. నేను అంటాను దేవుని సన్నిధిలో ఒక విశ్వాసి, నేను గెద్దడమని ఒక విషయంలో కొంతమంది దగ్గరికి వెళ్ళి మా దేవుడు గొప్ప దేవుడు అనగానే ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటుంది. దేవుని స్తోత్రం. సావుకుడి గురించి నువ్వు గొప్పగా చెప్పాలా, లేకపోతే తేలిక తీసుకోవాలా? నీ తండ్రి గురించి ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థలంలో ఒక మంచి గృహాలు కట్టారు. కొంతమంది ఇంకా గృహాలు కట్టాలని నా ప్రార్థన చేస్తున్నాను. నేను అంటాను, నా దేవుడు ఈ చిన్న గ్రామంలో చిన్న తాటికింట్లో ఉన్న నన్ను, చాలిన భోజనంలో ఉన్న నన్ను, దేవుని యొక్క ఇరుకుల్లో ఉన్న మమ్ములను, మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ తండ్రికి మేము ఇష్టమయ్యాం కనుక ఈ రోజున 3 అంతస్తుల బిల్డింగ్ దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్ర. దాని గురించి గర్వించడానికి కాదు. ఈ మిన్నిపాడు గ్రామంలో పలానా సేవకుని హెచ్చించాడు పరిశుద్ధాత్మ. చప్పలు కొట్టు ఆయన నామాలు కనపడతాం. పలానా సేవకుని ఆశ్రయించాడు. అంతేగా బాబోయ్ అంటే ఇంకేంటి, దేవుడు దీవించాలి మనం. పలానా ఊరిలో ఒకప్పుడు వస్త్రం లేక, ఆహారం లేక, సరైన ఇల్లు లేక, సరైన వసతులు లేక ఉన్న దేవుని యొక్క సేవకుడిను ఈ రోజున చాలామంది అంటారు, పాస్టర్ గారికి ఏదో ఫండింగ్ వస్తుందేమో, లేకపోతే ఏదో వస్తుందేమో అనుకోండి. లేదు, నా పరిశుద్ధాత్మ తండ్రి నన్ను పోషిస్తున్నాను. నాకేమో ఇది సత్యం. అంతేగాని హెచ్చించబడుతున్న వారి మీద రాళ్ళు వేస్తే అది నీకే నష్టం, రిపీట్ అవుతుంది.
ఈ రోజున ఈ ఫేస్బుక్ ద్వారా చూస్తున్న నీవు, నీ సేవకుడు కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ సహోదరులు కావచ్చు, దేవుడు హెచ్చించాడని నువ్వు సంతోషించు. వారి కొరకు ప్రార్థన చేయి. ఇంకా హెచ్చించు మా సేవకుడిని, ఇంకా హెచ్చించు నా సహోదరుని, ఇంకా హెచ్చించు నా తోబుట్టిని అనే ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేయాలి తప్ప కానీ వాడు పైకి వెళ్ళిపోతావు. నువ్వు అలా చూస్తుంటావు, పైకి వెళ్ళిపోతుంటావు. ఇలాగే బైబిల్లో ఒక ఆయన అన్నాడు, ఈ దేవుని ఎలీషా ప్రవక్త ప్రవచించాడు, రేపటి దినానికి వీళ్ళందరూ కూడా 2 లక్షల మంది దేవుడు భోజనం పెడతాడంటే ఆకాశ తూములు తెరిచినా ఎక్కడి నుంచి వస్తుంది ఇలా భోజనం అన్నాడు. చూస్తూ ఉండాలి అలాగ అన్నాడంటే ప్రవక్త. ఆ 4 కుష్ఠరోగులు సోమరుని వెళ్ళారు, ఆహారం ఉందని చెప్పారు, రాజు చెప్పారు. ఆ మరుసటి రోజున ఆ మంత్రి గారు అలా చూస్తూ ఉంటాడు, తొక్కుకుంటూ వెళ్ళిపోతుంటే వారి కాళ్ళ మధ్య చచ్చిపోయాడు. సాతాన్ని కాళ్ళ కింద శీఘ్రంగా అనగా ద్రొక్కబడినగా నామములో సాతాన్ని అలా ఊరకుండా ఉండాలి. అలాగా వాడు ఊరకుండా ఉండాలంటే నువ్వు తొక్కాలి నామములో. కారణం ఏంటి తెలుసా? వాడు ఊగుతూనే ఉంటాడు. అలాగా నువ్వు పైకి వెళ్తూనే ఉంటావు. ఊగుతూ ఉన్నవాడు ఏం చేయడు తెలుసా? కాళ్ళ మధ్య చచ్చిపోయాడు. అందుకని సాతాను అంటే శీఘ్రముగా నీ కాళ్ళ కింద అనగద్రొక్కుదువుగాక. ఏమన్నాడు? సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము. సహోదరులుగా మనందరం కలిసి ఉంటే, నెహెమ్యాలాగా కలిసి ప్రార్థన చేస్తే సాతాను యొక్క తంత్రం ఏంటి తెలుసా? సన్బల్టు టోబి అనేవారు నెహెమ్యా గోడ కడుతూ ఉండగా అక్కడికి వచ్చి అన్నారు, ఈ గోడ నక్క ఎక్కిన పడిపోతుందని ఎటకారం చేశారు. నిజమే. క్రైస్తవుడిగా ఉన్న నీవు, దేవుని బిడ్డలుగా ఉంటున్న నీవు, నేను కూడా ఆయన పని మనం చేస్తున్నప్పుడు మనల్ని గురించి కూడా కొంతమంది ఏళనకరమైన మాటలు మాట్లాడేవారు. కనుక ఇది నాని నెహెమ్యా ఎన్ని మాటలన్నా అతడు తన పని నింపును గాక. అందుకంటే 126 కీర్తన 5-6 చరణాలు అంటాడు. 126వ కీర్తన 5-6 చరణాలు చెప్పుకొని ముగించుకుందాం. 126 5వ వచనము 6వ వచనం. ప్రతి కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషముతో ఈ 65 రోజులు, అది 26 రోజులు ఎందరైతే కన్నీరు గార్చారో, గత వారం అడిగాను, అమ్మ ఉపవాసం ఉన్నారా అన్నాడు. నేను నా కుటుంబాన్ని చెప్తాను, ప్రతి లక్షవారం మన అందరూ ఉపవాసం ఉండి మనకు అప్పగించబడిన సంఘం కొరకు ప్రార్థన చేయాలి. వారు అలాగే వస్తారు. పరగడుపున 2 గంటల దాకా దేవుని మందిరంలో మేము కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ఎవరికో చెప్పుకోవడానికి కాదు, ప్రతి కుటుంబం కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలి. కన్నీటితో విత్తిన వాడు సంతోషగానముతో పంట కోసెను గాక. ఈ రోజున మనం కూడా ఎలాంటి కన్నీరును కారుస్తున్నాం, ఎలాంటి చింతతో ఉన్నాం. ఇంకేమన్నాడు 6వ వచనంలో? పిడికలి విత్తనములో చేత పట్టుకున్నవాడు. ఇప్పుడు ఇన్ని బియ్యం లేదు, తోడు బియ్యం కావాలి, ఇంట్లో ఉన్నారు,
తౌడు బియ్యంలే కానీ గుప్పుడు గింజలు ఉన్నాయి. పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. ఏం చేస్తావు నువ్వు? ఆ గుప్పుడు బియ్యమే ఉన్నాయి. తౌడు బియ్యం అయితే పిల్లలకి ఆ కుటుంబంలో సరిపోతాయి. కానీ తౌడు బియ్యం కావాల్సింది గుప్పుడు గింజలు ఉన్నాయి. ఆ తల్లి సరైన ఆలోచన చేస్తే ఆ గుప్పుడు గింజలో ఏం చేస్తుంది ఆవిడ? ఇసురుతుందా? ఇసదు. ఆ గుప్పుడు గింజలు అందులో పెట్టి దాని నిండా నీళ్ళు వేసి ఏం చేస్తుంది? గంజి కింద మార్చి ఆ గంజి తాగుతుంది. గంజి తాగి బతికి వాళ్ళు కూడా ఉన్నారు, అన్నం తిని బతుకులు ఉన్నారు. వాళ్ళు బతుకుతారు, మనం బతుకుతాం. కనుక గుప్పుడు విత్తనాలు చేత పట్టుచూ పోవచ్చు విత్తువాడు సంతోషముతో పంట కొయ్యను. ఈ సంతోషము నీకు కావలి, సంతోషము నాకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, నేనే యేసు నజకురాము, నేనే యేసు నజకురాము, సంతోషమే సమాధానమే, సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, సత్యమైన సంతోషం. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 19:41 యేసు ప్రభు చెప్తున్న మాట, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏం చేశాడంట? ఏడ్చాడు. ఈ రోజున మనం కూడా మన దేశం గురించి చూడాలి, మన పట్టణం గురించి చూడాలి, మన ప్రాంతం గురించి కూడా చూడాలి. అర్థమైందా? చూడండి, ఒకడు మావిడాడు వెళ్ళాడు, మావిడాడి నుంచి పెళ్ళికి వచ్చాడట, మెండపాడు పెళ్ళికి వచ్చాడట, కెమెరా మ్యాన్ ఎవరికైనా ఇచ్చారు? ఎంతమందికి? ఇప్పుడు ఇందాక అడుగుతుండే ఎంత ఉందంటే, మావిడాడ పెద్ద పూలు ఉన్న వాటిలో అన్నీ కూడా పెరిగిపోతున్నాయంట. ఏలేస్తరం కూడా ప్రశాంత్ అంటుంది, ఇద్దరికి వచ్చేసిందంట, రెడ్ జోన్ పెట్టిస్తారట. కానీ చూడండి, ఇలాంటి వాటి కొరకు మనం ఏం చేయాలి? అయ్యా మా ప్రాంతంలో రాకుండా కాపాడచ్చు, ఆ ప్రాంతాన్ని కూడా కాపాడమని ఆ దానిని గురించి మనం ఏం చేయాలి? ఏడవాలి. ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో, ఆయన అంటున్నాడు, ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దానిని చూచి, అంటే యేసుక్రీస్తు ప్రభువు బేతనై నుండి యెరూషలేములకు వెళుతున్నప్పుడు జరిగిన సంఘటన. అందరూ అక్కడ ఉన్నారు, సాక్షులు పరిచయం, మీ శిశువులు అంటే కేకలేస్తున్నారు అంటే ఆయన అన్నాడు 40 వచనంలో, ఇదిగో ఒకవేళ వారు ఊరకుని ఎడలా దేవుని ఈ రాళ్ళు కేకలు వేయనని నువ్వు నేను ఒకవేళ ప్రభుని స్తుతించబోతే ఈ రాళ్ళు దేవుని స్తుతిస్తాయి. రాళ్ళు స్తుతించే నీవు నేను ఎక్కడ ఉంటావు? మన్నైన దేహం మన్నులో కలిసినంత వరకు కూడా ఏం చేయాలంటే ఈ మన్నుతో మనము దేవుని స్తుతించాలి. వారు చెప్తున్నాడు, ఒకవేళ ఈ మనుషుల కేకలు అయిపోతే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. అంటే ఆ యెరూషలేములోకి దగ్గరికి వెళ్తుంటే ఆ మనుషులు రాళ్ళు లాంటి మనుషులుగా ఉన్నారు, కానీ ప్రేమ లేదు వాళ్ళలో, సహోదరు ప్రేమ లేదు, పాపము విస్తరించింది యెరూషలేములో. ఆ యెరూషలేము పట్టణం యొక్క మనుషులు రాళ్ళలాగా ఉన్నారు అన్నాడు. ఒకవేళ ఈ మనుషులు స్తుతించపోయినా ఈ రాళ్ళు నన్ను, అంటే మనుషులు అనబడిన వారు రాయి అయిపోయారు, రాళ్ళు దేవుని స్తుతిస్తారు. ఆ పట్టణంను చూసి యేసయ్య ఏడ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ కరోనా వైరస్ అనే దాని గురించి, ఈ మిడతల దండు రాబోతుంది. ఇంకా మిడతల దండి కాదు, నీళ్ళు రక్తంగా మారుతాయి. ప్రకటన గ్రంథంలో దాని అనేకమైన ఉగ్రతలు వస్తాయి. కనుక దేవుని యొక్క ఐగుప్తులు ఎన్ని సూచనలు చేశాడో 10 సూచనలు ఇవన్నీ కూడా భూమి మీద వస్తాయి. ఇవన్నీ అన్నిటి కొరకు నేను బలిపీడ ప్రార్థన చేస్తుండే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం పరిశుద్ధాత్మ తండ్రి మాతో చెప్తున్నాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధాత్మ తండ్రి చెప్తున్న మాట, అయితే అన్నిటి అంతము సమీపము, అన్నిటికీ అంతము దగ్గరలో ఉంది. విన్నారా? అన్నిటికీ అంతం ఎలా ఉందంట? అయిపోయింది. అన్నిటికీ దగ్గరలో ఉందని సమీపం. కాగా మీరు మంచి బుద్ధి, అంటే మీ మైండ్కు స్వస్థత రావాలి. ఇంకా బ్రాడ్ మైండ్ అంటారు, అంటే చెడిపోయిన మైండ్, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంకా మనం చనిపోయే స్థితిలోకి వచ్చిన, అలాగైనా ఇంకా మైండ్ సెట్ మారాలి. నీ హృదయం మారాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన సహోదరుల మీద నీకు ప్రేమ ఉండాలి. కన్నీరు గార్చిన పౌలు మీరు అలాంటి ప్రేమను కలిగి ఉండమన్నాడు. ఇందాక చెప్పాం కదా. ఇప్పుడు అన్నాడు, మీ యొక్క దేవుని ఏ బుద్ధి కావాలంట అంటే మీ బుద్ధికి స్వస్థత కలుగును గాక, మీ శరీరానికి స్వస్థత, శరీర ఆరోగ్యము స్వస్థత, రక్తానికి స్వస్థత, ఎముకలకు స్వస్థత.
కంటికి స్వస్థత, అర్థమైన మోకాలకు స్వస్థత, శరీర అవయవానికి ఎలాగ స్వస్థత కావాలో అలాగే భూమికి ఎలాగ స్వస్థత కావాలో మన బుద్ధికి కూడా ఏం కావాలంట? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయొచ్చు. ఏం చేయాలంటే ఇప్పుడు మనం మంచి హృదయంతో ప్రభు రాకడకు మనం ఎదురు చూడాలి. మిడతల నుండి వచ్చిన భయపడకుండా ప్రార్థన చేయడమే. ఒకవేళ రక్తము నీరుగా మారినా మనం ప్రార్థన చేయడమే. మృత సముద్రం ఉప్పొంగిన ప్రార్థన చేయడమే. మంచు కొండలు కరిగిపోయి సముద్రం ఉప్పున వచ్చిన ప్రార్థన చేయడమే. తుఫాన్లు వచ్చిన ప్రార్థన చేయడమే. ఇవన్నీ వస్తాయి, జరుగుతూనే ఉంటాయి. కానీ మనం భయపడకుండా నెహెమ్యా ప్రార్థించినట్లుగా మనము కూడా వారానికి ఒక దినము, శుక్రవారం దినమును ఒక్క పూట అయినా ఒక్కరోజైనా మన కొరకు కాకుండా మన దేశం కొరకు, మన సంఘాల కొరకు, పరిశుద్ధులైన వారి కొరకు, మన ప్రపంచంలో ఉన్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న వారిని మేము కూడా నెహెమ్యా తన సహోదరులు ఒకరు వచ్చి నెహెమ్యాతో చెప్పినప్పుడు అతడినైనా దుఃఖముతో ఉపవాసముని ప్రార్థించినట్లుగా మేము కూడా ఈ 60 వారు ప్రతి అవసరం తీర్చమని ఉపవాస దినాన ఈ బిడ్డల చుట్టూ కాందలు వచ్చమని యేసయ్య అధికారంగా నామములో బిడ్డలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.